వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. వరంగల్ జిల్లాలో మనతో ఇక్కడ ఇండిపెండెంట్గా ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రెడీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ అండ్ అడ్వకేట్ గాలి వినోద్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్ ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దరఖాస్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు, ఈ పార్టీకి కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందా? అలాగే వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు సన్నాహాలు అయితే చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ పార్టీల నుంచి వెళ్ళి టికెట్ అనేది రాకపోతే ఇండిపెండెంట్ గానే దిగబోతున్నారా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? యా, గుడ్ సార్. చెప్పండి. నేను యాక్చువల్గా ఇండిపెండెంట్గా దరఖాస్తు అంటే కాంగ్రెస్లో దరఖాస్తు పెట్టుకుని కాంగ్రెస్లో చేరలేదు. బట్ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ దళిత క్రైస్తవులు ఈ పార్లమెంట్లో, వరంగల్ పార్లమెంట్లో 3 నుండి 4 లక్షల మధ్యలో ఉన్నారు. వాళ్ళ గురించి ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు. రెండవది, బీసీలకు సంబంధించిన అంశాల్లో కేవలం కార్పొరేషన్లు ఇస్తానని చెప్పేసి, లేదంటే కులగణన చేస్తానని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మభ్యపెట్టడమే చేస్తుంది తప్ప ఇవాళ బీసీలకు సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలు ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళ డిక్లరేషన్స్ చేసినారు, కానీ డిక్లరేషన్ అమలు చేయడానికి ఒక కరెక్ట్ ప్రాసెస్ లేదు. ముఖ్యంగా 6 గ్యారంటీలకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. 4,05,00,000 కోట్లు కావాలి. ఆ 4,05,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారో ఇంతవరకు వాళ్ళకి అది లేదు. తర్వాత ఇప్పుడు కార్పొరేషన్లు పెట్టిండ్రు. ఆ కార్పొరేషన్లు ఇంతకుముందు అన్నిటి కార్పొరేషన్లు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ ఉన్నది, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, అన్నిటి కార్పొరేషన్లు, మైనార్టీ కార్పొరేషన్. కానీ ఏ కార్పొరేషన్ నిధులే ఇవ్వలే. దళిత బంధు పెట్టి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్ని బంద్ అయినాయి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు తర్వాత ఈయన కూడా ఊరికే ఇవన్నిటి కార్పొరేషన్లు పెట్టి ఒక్క పైసే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈయన ఇవ్వకపోతే లాభం కూడా పెద్దగా ఏముండదు. ఓకే, ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు చెప్తా ఉన్నారు, కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు టికెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎక్కడ సింక్ అవ్వట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ కాబట్టి అప్లై చేశాను నేను. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దళితులకు మేలు చేయలే. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దళితులకు మోసమే చేసింది. మీకు 1930లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సపరేట్ ఎలక్ట్రోడ్స్ అవార్డు తెచ్చాడో, అంటే ప్రత్యేక నియోజకవర్గాలు, దళితులకు ప్రత్యేకంగా దళిత నాయకులను ఎన్నుకోవాలి, అగ్రవర్ణాలతో సంబంధం లేకుండా, ఇతరులతో సంబంధం లేకుండా ఉండాలి. కానీ దాన్ని గాంధీ అండ్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. దానివల్ల ఏమైంది, ఇవాళ ఈ రిజర్వేషన్లలో మాలాంటి వాళ్ళు పోటీ చేయాలంటే ఇవాళ అగ్రవర్ణాల పార్టీల యొక్క చెంచాగిరి చేస్తే తప్ప, అంటే రేవంత్ రెడ్డి సంకరం నాకాలే, కేసీఆర్ సంకరం నాకాలే, లేకపోతే ఇంకెవరు సంకరం నాకితే తప్ప మేము ఎంపీలుగా ఇంత పెద్ద చదువులు చదివి ప్రపంచ దేశాలు తిరిగేస్తున్నాము. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో క్లాసులు చెప్పేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసేసరికి కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థలో మేము అంటరాని కులాలుగా ఉండి ఇవాళ ఈ అగ్ర కులాల పేరు మీద ఎవరైతే దోపిడీ కులాలు ఉన్నాయో, వాళ్ళ ఆధిపత్య కులాలు ఉన్నాయో, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆయన వచ్చింది మొన్ననే, కానీ 90% వాళ్ళ కులానికి ఆయన పదవులు ఇచ్చుకున్నాడు. ఇంక్లూడింగ్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కూడా, అది క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ కూడా వాళ్ళ కులానికి ఇచ్చుకున్నాడు. అంటే ఏంటి అంటే తన చేతిలో అధికారం ఉంది కాబట్టి తన ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నాడు. నేనేమంటున్నా అంటే సెక్యులర్ పార్టీని అప్లై చేసింది తప్ప కాంగ్రెస్ ఏదో దళితులకు మేలు చేసిందని కాదు. కాంగ్రెస్ ఎన్నడూ మేలు చేయలేదు. కాంగ్రెస్ ఇప్పటిదాకా దళితులను మోసం చేసుకుంటూ వచ్చింది. వర్గీకరణ చేయలే, ఎస్సీలకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వలే, తర్వాత సమగ్రమైన పథకాలు అమలు చేయలేదు. ఇంతవరకు దళితులను, ఈవెన్ అంబేద్కర్ మీద ఆయన రాజ్యాంగ సభ్యునిగా ఎన్నికైతే పోటీ చేస్తే ఓడగొట్టింది. ఇట్లా అనేక రకాల సందర్భాలు చెప్పొచ్చు కాంగ్రెస్ దళితులను మోసం చేసిందని. కాబట్టి అయినా సరే ఇప్పుడు అనివార్యంగా కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ నుండి మా ప్రజలంతా గుడ్డోళ్ళు కాబట్టి, ఎడ్డోళ్ళు కాబట్టి మా ప్రజలు ఇవాళ అటే గుడ్డిగా కాంగ్రెస్ నమ్ముతారు కాబట్టి కాంగ్రెస్ కోసం అప్లై చేసిన. కాంగ్రెస్ ఇస్తుందనే నమ్మకం నాకు లేదు. ఇస్తే నాలాంటి వాడికి ఇస్తే, ఆనాడు అంబేద్కర్కి ఏదైతే కాంగ్రెస్ లా మినిస్టర్ అనివార్యంగా ఇచ్చిందో, ఇవాళ అనివార్యంగా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాల్సి వస్తే ఇస్తుంది తప్ప, లేకపోతే నా మీద ప్రేమతోనో లేకపోతే నా మీద ఏదోతోనో ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, ఇంకా బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, అట్ ద సేమ్ టైం బీఎస్పీ ఉంది. ఈ 3 పార్టీలను మీరు ఎందుకని అప్రోచ్ అవ్వలేకపోతారు? కాంగ్రెస్కి అయితే అప్రోచ్ అయ్యిళ్ళు, దరఖాస్తు కూడా పెట్టుకున్నారు, దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా మీరు చెప్పుకున్నారు. రిమైనింగ్ పార్టీస్ పరిస్థితి ఏంటిది? నేను బీజేపీ ఐడియాలజీ నాకు పడదు. నేను బీజేపీలోకి పోను. సో కాబట్టి ఇంకా నాకున్న ఆప్షన్ బీఎస్పీ, బీఆర్ఎస్. వాళ్ళు బీఆర్ఎస్తో నేను ఇంతవరకు అప్రోచ్ కాలేదు. అవుతాను, ఒకవేళ వాళ్ళు టికెట్ ఇస్తారంటే తప్పకుండా అవుతాను, అదేం లేదు. నాకు బీఆర్ఎస్ అంటరాని పార్టీ ఏం కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన పార్టీ. కాకపోతే కొన్ని 10 ఏళ్లలో కొన్ని తప్పులు చేసింది, దాన్ని సరిదిద్దుకుంటే
భవిష్యత్తులో ప్రజలు బీఆర్ఎస్ను అంగీకరిస్తారు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన పార్టీ ఏదైనా ఉందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కూడా మంచి పరిణామమే ఇవాళ. ఎందుకంటే దళితులకు నేను ఇవాళ దళితులకు నిజంగా ఎవరైనా గుర్తించారంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ గుర్తించింది. దళితులను కూడా మేము మెయిన్ స్రవంతిలో తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇస్తాం, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం అనే అంశాన్ని ఇవాళ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి స్వాగతిస్తా. యాక్చువల్గా నేను గతంలో ప్రవీణ్ కుమార్ గారితో మొన్ననే మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఆయన ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. అంతకుముందు నేను ప్రవీణ్ కుమార్ మీద కొంత మిస్ ఇన్ఫర్మేషన్తోని కమ్యూనికేషన్తోని ఆ ప్రవీణ్ కుమార్ మీద కొన్ని అపోహలు ఉండే, కానీ అవన్నీ తొలగిపోయినాయి. మొన్నటి ఆయన ఇంటర్వ్యూలో మీడియాలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ తర్వాత ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఇచ్చిన క్లారిఫికేషన్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవాళ దళితుల పక్షాన నిలబడి కొట్లాడుతుంది ప్రవీణ్ కుమార్. మొన్న జనవాడలో కూడా ప్రవీణ్ కుమార్ వచ్చి ఏ పార్టీ కొట్లాడలేదు, దళితుల పక్షాన నిలబడి కొట్లాడాడు. కాబట్టి ఇవాళ దళితుల పక్షాన ఒక లీడర్గా ఎదుగుతున్న ప్రవీణ్ కుమార్ను మనం తప్పకుండా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా చారిత్రక అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు భావిస్తున్నా. తప్పకుండా ప్రవీణ్ కుమార్ కూడా నేను అప్రోచ్ అవుతా, భవిష్యత్తులో కూడా అప్రోచ్ అవుతా. ఓకే సార్, యాక్చువల్లీ మీ ఐడియాలజీస్ ఏంటి సార్? ఎందుకంటే ఇక్కడ ఎంపీగా మీరు బరిలో దిగాలి అనుకుంటున్నారు. ఐదర్ ఇండిపెండెంట్గా అయినా సరే ఖచ్చితంగా దిగాలి అనే ఒక దృఢ సంకల్పం మీద అయితే మీరు ఉన్నారు. ఓకే, యాక్చువల్లీ మీ ఐడియాలజీస్ ఏంటి? 2015లోనే నేను యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు నన్ను అప్రోచ్ అయ్యాయి. గద్దర్ గారిని అప్రోచ్ అయినాయి ముందు. వారు చేస్తానని కొంతకాలం ఉండి తర్వాత చేయనంటే కమ్యూనిస్ట్ పార్టీ నన్ను అప్రోచ్ అయ్యాయి. అప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పాను. ఎందుకంటే నేను బాగా ప్రొఫెసర్ అయినప్పటికి కూడా రాజకీయాలు అంటే బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంశీరామ్ గారు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నారు. అంటే పొలిటికల్ పవర్ ద్వారానే ఈ సమాజాన్ని మార్చచ్చు. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అట్లాగే సామాజికంగా కావచ్చు. ఈ దాన్ని ఆ రకంగా మనం అధికారం రాకుండా మనం ఊరికే ఉద్యోగులుగా ఉన్నంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. అందుకే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఉద్యోగం ఎన్నో చేసినప్పటికి కూడా రాజకీయాలకు ఎందుకు వచ్చాడు? ఎవరు రాజకీయాల ద్వారానే మన సమాజాన్ని మార్చొచ్చు అనే ఈ ప్రజాస్వామ్యాలు అదే దాని ద్వారానే సాధ్యం. కాబట్టి నేను కూడా రాజకీయాలకు 7 ఏళ్ళ నా ఉద్యోగాన్ని వదిలేసా. 3 లక్షలు ప్రవీణ్ కుమార్ స్థాయి కంటే పెద్ద స్థాయి నాది. ఎందుకంటే ఆయన అడిషనల్ డీజీపీగా పనిచేశాడు, నేను డీన్గా పనిచేశాను. అంటే డీజీపీతో సమానమైన పోస్ట్ నాది. సో కాబట్టి డీజీపీతో సమానమైన పోస్ట్ అంటే చీఫ్ సెక్రటరీతో సమానమైన పోస్ట్ నాది. అంటే అట్లాంటి పోస్టులో నేను వదులుకొని ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా పోస్టులు వచ్చేటి ఉండే నాకు. అవన్నీ వదులుకొని ఇవాళ ప్రజాసేవ కోసం వచ్చిన కారణం ఏంటంటే ముఖ్యంగా నేను నా యూనివర్సిటీ నా పరిధి అంతా కూడా ఒక 1000 మంది విద్యార్థులు నా పరిధిలో ఉంటారు, లా విద్యార్థులు. సో అంతకంటే అంటే జడ్జిలు ఉంటారు. ఇంకా నేను ఇప్పటిదాకా ఒక దాదాపుగా నా 20 ఏళ్ళ సర్వీస్లో ఒక 5000 మందిని జడ్జిలను చేశా, అడ్వకేట్లను చేశా. అట్లాగే ఒక 250 మంది 300 మంది జడ్జిలను చేశా. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జి అయిన వాళ్ళు నా స్టూడెంట్ ఎల్ఎల్ఎం చేశారు నా దగ్గర. హైకోర్టు నవీన్ రావు కూడా నా దగ్గర ఎల్ఎల్ఎం చేశాడు, జడ్జి రిటైర్డ్ అయ్యిండు. ఈవెన్ జస్టిస్ చంద్రయ్య మన హక్కుల కమిషన్ చైర్మన్, తొలి చైర్మన్ నా దగ్గర పిహెచ్డి చేశాడు. సో ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా నా దగ్గర శిష్యులు, నా స్టూడెంట్స్గా వాళ్ళంతా కూడా ఉన్నారు. గర్వకారణంగా చెప్పుకుంటా నేను. ఇలా అంతర్జాతీయ స్థాయిలో నా స్టూడెంట్స్ ఉన్నారు, ప్రపంచ దేశాల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇవాళ అట్లాంటి వ్యక్తిని ఇవాళ నేను రాజకీయాలకి ఎందుకు వస్తున్నా అంటే ఇంత విద్యార్థులను తయారు చేసినా కూడా సమాజాన్ని కూడా ఇవాళ సమాజంలో ఇంతమంది అనాథలు ఇప్పుడు దాదాపుగా ఈ సుమారు 1 కోటి మంది దళిత క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఒకవైపు మాట్లాడుతున్నాడు దళితుల పక్షాన, ఇప్పుడు నేను దళిత క్రైస్తవుల పక్షాన కొట్లాడుతున్నా. కాబట్టి ఇవాళ దళిత క్రైస్తవుల పట్టాన కొట్లాడే మమ్మల్ని పార్లమెంటుకు పంపిస్తారా, లేకపోతే కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకుని దున్నపోతులాగా 10 ఏళ్ళు బండి ఎవరికి ఏం చేయకుండా ఉండి సంపాదించుకున్న వ్యక్తులను ఇవాళ అట్లాంటి వ్యక్తులు, లేదంటే 300 కోట్లు సంపాదించుకున్న 3300 కోట్లు పెట్టుబడి పెట్టి, లేదంటే 50 కోట్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెడతానని ఇవాళ ఎంపిక చేస్తారా ఇవాళ? ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక మంచి విద్యావేత్త. మీ కన్సర్న్లో చాలామంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళాలి, రకరకాల హోదాలో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా మీకు ఇంత క్రెడిబిలిటీ ఉంది కదా, మరి ఎందుకని పొలిటీషియన్స్ ఎందుకని గుర్తించలేకపోతారు? అంటే పొలిటీషియన్స్ డబ్బు అడుగుతున్నారు. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలంటే 50 కోట్లు ఉన్నాయని అంటున్నారు. మన నేను ఎడికల్ చేస్తా 50 కోట్లు. ఇప్పుడు అంటే వాళ్ళు 50, 100 కోట్లు, 150 కోట్లట. ఇవన్నీ పైసలా లేకపోతే పెంకాసలా ఇవంతా? ఇప్పుడు నాకు ఉంటే ఇగో ఇట్లాంటి కోట్లు ఉంటాయి ప్రొఫెసర్గా.
అంతే తప్ప నా దగ్గర కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వస్తాయి? నేనే అక్రమాలు చేయలే, నేను మందిని ముంచలే, లేకపోతే మంది సొమ్ములు తినలేదు, కాబట్టి ఇవాళ మంది భూములు ఆక్రమించలేదు. మరి నాకు ఏడికెళ్ళి వస్తాయి? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పెయింటర్ స్థాయి నుండి ఇలా వేల కోట్ల రూపాయలకు ఎదిగిండు. కేసీఆర్ పాస్పోర్టు దానిలోకెళ్ళి ఇవాళ లక్షల కోట్ల రూపాయలకు ఎదిగిండు. ఆ, లేదంటే ఇట్లాంటి పరిస్థితి నాది కాదు కదా. నేను ఒక ప్రొఫెసర్ను, ఒక ఉన్నతమైన విద్యావేత్తను, ఇవాళ ఉన్నతమైన డిగ్రీలు కలిగిన, ఉన్నతమైన విలువలు కలిగిన వాడిని. నా దగ్గర కోటి రూపాయలు ఎట్లా వస్తే మరి ఉన్నతమైన విలువలు కలిగిన వాళ్ళు రాజకీయాలకు రావద్దా? రాజకీయాలు చేయొద్దా? కేవలము భూ బకాసురులు, భూ కుంభకోణాలు చేసేటోళ్ళు, లేకపోతే అక్రమాలు చేసి కోట్లు సంపాదించేటోళ్ళే రాజకీయాలు చేయాలన్నా? లేకపోతే పోలీస్ ఆఫీసర్లు గానో ఇంకోళ్ళు గానో విపరీతమైన డబ్బులు సంపాదించి అక్రమాలు చేసేటోళ్ళు కావాలన్నా? మరి ఎవరు కావాలి? ప్రజలు నిర్ణయించాలి. ప్రజలకు నేను వదిలేస్తున్నాయి ఈ ఈ దీన్ని ఈ ఈ ఈ సంభాషణని. ఆల్రెడీ ఈ నిర్ణయాన్ని. ప్రజలు డిసైడ్ అయ్యిల్లు. ఎందుకంటే ప్రెజెంట్ రాజకీయ వ్యవస్థ ఆర్థికంగా ఉంటేనే బరిలో దిగేంత స్కోప్ ప్రెజెంట్ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. అది ఉంది అని అంటే యెస్, ప్రజలు కూడా ఆ రకంగా తయారైనట్టే కదా! నేనేమంటున్నానంటే ప్రజలకి మీకు 100 రూపాయలు ఇచ్చి వీళ్ళు 1000 రూపాయలు సంపాదించుకుంటారు నాయకులు. నేనేమంటానంటే మీకు 100 రూపాయలు ఇచ్చి వీళ్ళు 1000 సంపాదించుకుంటే మరి మీరు 100 రూపాయల కాడనే బతికి మీ బతుకంతా ఆగమవుతుంది కదా. మీకు ఏ రోడ్లు వేయరు, మీకు సరైన విద్యా అవకాశాలు ఉండవు, మీకు సరైన ఉద్యోగాలు ఇవ్వరు, సరైన ఉపాధి ఇవ్వరు, సరైన లోన్ ఫెసిలిటీ ఇవ్వరు, ఏది వాళ్ళు ఇవ్వరు. ఊరికే హామీలు ఇస్తారు, అమలు కానీ హామీలు ఇస్తారు. ఇవన్నీ ఎప్పుడు ఎదకాలం 75 ఏళ్ళుగా మోసపోతూనే ఉన్నారు కదా. ఇంకెదకాలం మోసపోతారు మీరు? ఇంకా మోసపోతా అంటే మీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. ఓకే సార్, సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీ దగ్గర కోట్ అండ్ కోట్లు డబ్బులు లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంపీ టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకుందాం. ఏం చేయగలరు మీరు? అంటే చేసేంత కెపాబిలిటీ ఏముంది మీ దగ్గర? ప్రజలు నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను హైదరాబాద్ లాగా వరంగల్ నగరాన్ని డెవలప్ చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది. ఎలా అంటే ఫస్ట్ ఇవాళ ఈ మెట్రో, ఈ హైదరాబాద్ వరంగల్కి ఒక మెట్రో రావాలి. వరంగల్ సెకండ్ క్యాపిటల్ హోదా రావాలి వరంగల్కి. హైదరాబాదు తర్వాత సెకండ్ క్యాపిటల్ హోదా రావడం వల్ల ఇక్కడ మొత్తం ఈ ఈ ఈ సిటీ నగరంలో ఉన్న చుట్టుపక్కల దాదాపు ఒక 70 కిలోమీటర్ల వరకు డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ నగరానికి క్యాపిటల్ సిటీ హోదా వస్తే ఈ నగరానికి ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు దేశంలో క్యాపిటల్ సిటీ హోదా ఉన్న ఢిల్లీ ఉంది. ఢిల్లీ క్యాపిటల్ సిటీ హోదా ఉంది కదా. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్ సిటీ హోదా మొత్తం దక్షిణ భారతదేశంలో 4 క్యాపిటల్ సిటీలకు ఎంత నగరాభివృద్ధి డబ్బు వస్తుందో ఒక్క ఢిల్లీకి అంత వస్తుంది. అట్లనే హైదరాబాద్ లాగా దీన్ని సెకండ్ క్యాపిటల్ హోదా ఇచ్చారనుకోండి తెలంగాణకి, తప్పకుండా దీనికి హైదరాబాద్కి ఎంతైతే మెట్రో అంటే ఆ నగరానికి ఎంతో మెట్రో నగరం కాబట్టి ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం ఇక్కడ రావడానికి స్కోప్ ఉంటుంది. అంత గవర్నమెంట్ ఇక్కడికి డబ్బులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించాల్సి వస్తుంది. అట్లాగే ఇవాళ ఆ వరంగల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు కూడా ఇవాళ డెవలప్ కావడానికి నా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. నా దగ్గర కేంద్ర ప్రభుత్వము ఇచ్చే ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో ఆ సబ్సిడీలు ఇప్పటిదాకా ప్రాపర్గా ఎవ్వరు వాడుకోలే. ఎందుకు వాడుకోలేదంటే బ్యాంకర్స్ని మెప్పించి వీళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే, అంటే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే స్థితి ఒక్క నాయకునికి లేదు ఇక్కడ. నేను నన్ను కనుక ఎంపీగా గెలిపిస్తే ప్రతి ఇంటికి ఒక ఉపాధి ఇస్తా, ప్రతి ఇంటికి ఒక లోన్ ఇస్తా, ప్రతి ఇంటికి ఒక రిక్షా, ఇప్పుడు ఆటో నడుపుకుంటూ ఆటో కొనిస్తా, వ్యాపారం చేసుకుంటే వ్యాపారం, ఏది చేయాలంటే ప్రతి ఇంటికి నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. ప్రతి ఇంటికి ఉపాధి అవకాశం కల్పించే బాధ్యత నాది. ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం ఇస్తుంది, ఉద్యోగ అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. బట్ ఉపాధి అవకాశాలు నా చేతిలో ఉంటే నేను దాదాపుగా ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి నేను నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి ఒక ఉపాధి అవకాశం కల్పిస్తాను. ఓకే, నిధులు అనేది మీరు ఎలా సేకరిస్తారు? నేను ప్రపంచ బ్యాంకుతో డైరెక్ట్గా మాట్లాడగల కెపాసిటీ ఉన్నది నాకు. ఎందుకంటే నేను అంతకుముందు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడినాము, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను ఒప్పించినాము. ప్రపంచ సదస్సులో ఏదైతే మేము ప్రపంచ సదస్సులో మాట్లాడినప్పుడు కూడా అక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చినప్పుడు మా దళితుల పరిస్థితి ఇది, మా దళితులు ఈ రకంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేక నిధులు తెప్పిస్తే ప్రపంచ బ్యాంక్ ఒప్పించినాం మేము. అది 2001లోనే జరిగింది. అది నేను అప్పుడు కేవలం LLM స్టూడెంట్, అప్పుడే ఒప్పించగలిగినాం. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్నైనా, ఒక డీనైనా ఇవాళ ప్రపంచ బ్యాంకుని మెప్పించి 1000 కోట్లైనా తీసుకురాగలిగే సత్తా ఉన్నవాడిని నేను కేవలం అంటే ఇక్కడ ఏదో మాటలు చెప్పడం కాదు. నేను ఆ రకమైన సత్తా ఉన్న వ్యక్తిని గెలిపించే పరిస్థితి ప్రజలకు లేదు. నా పరిస్థితి ఏంటంటే మీరు ఇప్పటిదాకా ఈ 70 ఏళ్ళ పరిపాలన చూశారు, నాకు ఒక్కసారి అవకాశం 5 ఏళ్ళు మీరు ఎట్లా మారుతారో చూడండి. ప్రతి ఇల్లును నేను ఎట్లా ప్రతి ఇంటికి ఒక అవకాశాలు కల్పిస్తున్నా లేదా చూడండి. సార్, ఇక్కడ ప్రతి ఇంటికి ఏదో ఒక ఫెసిలిటీ నేను కల్పిస్తాను మీరు అంటున్నారు.
ఇద్దే మాట, ఇద్దే డైలాగ్ చాలామంది చాలా రకాలుగా చాలా వివిధ వేదికల మీదుగా వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు కూడా అదే రకంగా చెప్తా ఉన్నారు. మరి దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకోవాలి? ఏ రకంగా తీసుకోవాలంటే నేను ఒక రూపాయి మాత్రం మీకు ఇవ్వ. ఓకే. ప్రజలు ఇంతకుముందు వాళ్ళేమో డబ్బులిచ్చి మిమ్మల్ని మోసం చేసి మాటలతోని. హ్మ్. కానీ నేను ఒక్క రూపాయి మీకు ఇవ్వ. హ్మ్. ఒక్కటే చెప్పాలి. నేను మీకు హామీ ఇస్తున్నా. హ్మ్. ఏమని? మీ ఇంటికి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నిరుద్యోగిని కాపాడే బాధ్యత నాది. ఆయనకి ఏదో ఒక ఉపాధి అవకాశం, ఉద్యోగ అవకాశం, కోచింగ్ సెంటర్. నేను చెప్తున్నాను. ప్రతి మండల కేంద్రంలో నాణ్యమైన కోచింగ్ సెంటర్స్‌ని హ్మ్. పెట్టిస్తా. హ్మ్. వాళ్ళ కోసం. హ్మ్. పెట్టిచ్చి వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టు చేస్తా. ఒకవేళ రాలేదనుకో, హ్మ్. ఆయన ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆయనకు ఉపాధి అవకాశం కల్పిస్తా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కంప్యూటర్ ఇంజినీర్ అయి ఉంటాడు. హ్మ్. ఆయన ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ చేసిన తర్వాత ఆయనకు ఉద్యోగం రాలే. హ్మ్. రాకపోతే ఆయన స్వయం ఉపాధి పెట్టుకునే ఇంజినీరింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఉపాధికి సంబంధించి ఆయనకు ఒక ₹1,00,00,000 నిధి కేటాయించగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది. ఆయనకు ఒక కంపెనీ పెడతానంటే, లేదంటే ఆయన కెపాసిటీని బట్టి 10,00,000 కంపెనీ పెట్టించే బాధ్యత నాది. ఆ! లేదంటే ఇంక అంతగా అవసరం లేదు. సెల్ రిపేరింగు సెంటర్ ఒకటి పెట్టుకుంటా అంటే, అది 10,00,000 అయినా నేను ఇప్పించి ఆయనకు సెంటర్ పెట్టి ఇచ్చే బాధ్యత నాది. అంటే ఏ రకంగానైనా ఆయన ఆ వ్యక్తి ఇంజినీరింగ్ చదివి ఉద్యోగమైనా కొట్టాలి, హ్మ్. లేదా స్వయం ఉపాధితోనే కుటుంబాన్ని కాపాడుకోవాలి. సార్ ఇక్కడ మీ వరంగల్ పార్లమెంట్ పరిధిలోనే నిరుద్యోగుల సంఖ్య అనేది నియర్లీ ఒక 1000 పైనే. అంటే వేలలో ఉంటది. ఈ వేలలో ఉంటాయి కాబట్టి మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అది ఇక్కడ మీరు చెప్పింది నేను ఒక 10 మందో, 20 మందో చేయగలరు మీరు. నేను వేల సంఖ్యలో ఉంటారు గదా! 10,000 మందికైనా ఉపాధి కల్పించగలను. 1000 కాదు. 10 10,000 మందికి. ఓకే. 10,000 మందికి ఉపాధి కలిగించే కెపాసిటీ నా దగ్గర ఉంది. హ్మ్. 1000,00,00,000 తెప్పించగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది. హ్మ్. తెప్పించగలను. హ్మ్. ఎందుకంటే ఇవాళ నేషనల్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉంది ఈ హ్మ్. దేశంలో. హ్మ్. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవాళ వాళ్ళ దగ్గరికెళ్ళి తెస్తలేదు. అసలు ఈ తెస్తే డెవలప్ చేయాలి కదా! ఈడ వాళ్ళని. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా మాకొద్దన్నది నిధులు. హ్మ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఒక రూపాయి తెచ్చుకోలేదు. హ్మ్. ఆ! కేంద్ర నిధులు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల నిధులు అక్కడ ఉంటాయి. వేల కోట్ల రూపాయల నిధులుంటాయి. హ్మ్. ఆ నిధులు తెప్పించే కెపాసిటీ వీళ్ళ దగ్గర లేదు. తెప్పియరు వీళ్ళు. కానీ నేను తెప్పేయగలుగుతా. పార్లమెంట్ మెంబర్‌గా కొట్లాడి ప్రధానమంత్రిని ఒప్పించి నేను నిధులు తెప్పించగలిగి నా కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేస్తాను. ఖచ్చితంగా నా ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను. నా ప్రజలకి ఇప్పటిదాకా నేను ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఇప్పుడు ప్రాక్టీస్ రీత్యా కొంత నేను హైదరాబాద్‌లో ఉంటాను. కానీ నన్ను గెలిపిస్తే మాత్రం ఇక్కడే ఉంటా. ఇప్పుడు ఈ ఇల్లు నేను ఎందుకు కంప్లీట్‌గా రిపేర్ చేయిస్తున్నా? అవును. ఎందుకు ఈ లిఫ్ట్ పెట్టిస్తున్నా? ఎందుకు ఇవన్నీ అంటే నేను ఇక్కడే ఉండి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడానికి. సో, కాబట్టి ఇవాళ ప్రజలారా మీరు నిర్ణయించుకోండి. మిమ్మల్ని వేడుకుంటున్నా. మీకు పైసలు కావాలా? పని చేసే నాయకుడు కావాలా? మీ భవిష్యత్తును గురించి ఆలోచించే నాయకుడు కావాలా? మీ భవిష్యత్తును సర్వనాశనం చేసే నాయకుడు కావాలా? తేల్చుకోండి. అట్లయితే పార్టీలు ఇస్తాయి, డబ్బులు వెదజల్లుతాయి, కోటాను కోట్లు వెదజల్లుతాయి. కానీ మిమ్మల్ని మోసం చేస్తాయి. మీ జీవితాలు నాశనం చేస్తాయి. కానీ నేను అట్లా కాదు. మీ భవిష్యత్తు మీరే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా నాకు వదిలేయండి. నన్ను గెలిపియండి. మీ పిల్లల భవిష్యత్తు నా మీద ఎయండి. ఓకే. సరే ఇప్పుడు మీ గురించి చెప్పండి. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్‌గా బరిలో దిగబోతున్నారా? లేకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచెలే అవకాశం ఏమైనా ఉందా? నేనేమన్నా పార్టీ నుండి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే హ్మ్. ప్రజలకు ఆ నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి అవునవును. కాంగ్రెస్ నుండి కూడా అప్లై చేసిన. అవును. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నా. హ్మ్. సో, బీఎస్పీ వాళ్ళ పొత్తులో భాగంగా హ్మ్. కనీసం నేను ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడిన. హ్మ్. ఒకవేళ ప్రవీణ్ కుమార్ గారి చొరవ తీసుకుంటే బీఎస్పీ నుండి అయినా పోటీ చేస్తా. హ్మ్. లేదంటే బీఆర్ఎస్ నుండి అయినా పోటీ చేస్తా. లేదా కాంగ్రెస్ మీరు ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు మీకు ఇంత అవగాహన ఉన్నది సమాజం పట్ల. మీరు ఉస్మానియా ప్రొఫెసర్‌గా ఇంత 7 ఏళ్ల సర్వీస్‌ని వదులుకొని కోట్లాది రూపాయలని తర్వాత ఉన్నతమైన పదవులను వదులుకొని వచ్చిండ్రని చెప్పి కాంగ్రెస్‌కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే హ్మ్. ఇస్తే హ్మ్. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ నుండి అయినా పోటీ చేస్తా. ఏది ఇవ్వకపోతే ఇండిపెండెంటేనా? పోటీ చేస్తా. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా. ఎవ్వరు ఇయ్యకపోయినా ఇండిపెండెంట్‌గానే పోటీ చేయడానికి రెడీ అవుతాను. ఓకే. మీ మీ ముందు ఉన్నటువంటి ప్రణాళికలేంటి? ఇండిపెండెంట్‌గా ప్రణాళికలేంటి? ఇండిపెండెంట్‌గా ప్రతి ఇంటికి ఉపాధి అవకాశము కల్పించే బాధ్యత నాది. ప్రతి ఇంటికి ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యము, హ్మ్. ఉపాధి అవకాశం. ఈ 3 నేను కల్పించే బాధ్యత తీసుకుంటా. ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచితంగా ఉపాధి అవకాశాలు. ప్రతి ఇంటికి హ్మ్. కల్పించే బాధ్యత నాది. తర్వాత మెరుగైన రోడ్లు, మెరుగైన వైద్యశాలలు, మెరుగైన కాలేజీలు, మెరుగైన ఇంజినీరింగ్ కాలేజీలు, మెరుగైన ట్రాన్స్‌పోర్టు,
తర్వాత మెరుగైన ఏవైతే ప్రజా సౌకర్యాలకు అవసరమైన రవాణా సౌకర్యం కావచ్చు, వాళ్ళకు ఉపాధి సౌకర్యం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటిని చేసి హైదరాబాద్‌తో సమానంగా నేను వరంగల్‌ను డెవలప్ చేస్తా. ఇది నా హామీ ప్రజలకు. ఓకే. సార్ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఐ థింక్ ఒక 4 మంత్స్ బ్యాక్ మీతోని ఇంటర్వ్యూ నేను తీసుకున్నాను. ఆ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా నేను వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తాను అని చెప్పేసి ఒక మాట అయితే మీరన్నారు. ఖచ్చితంగా అది ఇప్పుడు అదే ప్రణాళికలో ఉన్నా. రేపు మహబూబ్‌నగర్‌లో దళిత క్రైస్తవ గర్జన పెడుతున్నా. అక్కడ కొన్ని వేలాది మందితో. తర్వాత నెక్స్ట్ రాష్ట్రమంతా ఒక రథయాత్ర చేస్తున్నా. హ్మ్. ఇప్పుడు చేసేసి నెక్స్ట్ వరంగల్‌లో చలో వరంగల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నా. భారీ బహిరంగ సభకు ప్రణాళికలేస్తున్నా. తప్పకుండా ఆ దిశగా అడుగులేస్తున్నా. ఆ దిశగా తప్పకుండా ముందుకెళ్తా. భవిష్యత్తులో నాది అంతిమంగా రాజకీయ నిర్ణయమే. ఓడినా గెలిచినా ప్రజలకు ఈసారి అందుబాటులో ఉండాలి. ఈ ఇల్లు కంప్లీట్ కాగానే ఇక్కడే షిఫ్ట్ అయిపోతా. ఇక్కడే షిఫ్ట్ అయిపోతా. ఇక్కడే ఉంటా. ఓడినా గెలిచినా ప్రజాసేవకు ప్రజలకు అందుబాటులో ఉండి నెక్స్ట్ పార్లమెంట్ అయినా నేను అచీవ్ అవుతా. అచీవ్ కావడం అనేది నా లక్ష్యం. ఈ ఎన్నికలే గెలుస్తానా గెలవనేది ప్రజలు నిర్ణయిస్తారు. లేదంటే నెక్స్ట్ అయినా కూడా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తా. ఓకే. మీరు అనుకున్నట్టుగానే భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలు కనుక వస్తే ఆ మీటింగ్‌కి సో రాజకీయ పార్టీల దృష్టి కూడా మీ మీద ఉంటది ఖచ్చితంగా. 100% ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒకటే అనుకుంటున్నా. ఇవాళ విద్యావంతులు రావాలి రాజకీయాల్లోకి. వాళ్ళు రావడం వల్ల మార్పు వస్తుంది. అంతేగాని బాగా డబ్బులు సంపాదించి అక్రమంగా దోపిడీ చేసి డబ్బులు సంపాదించే గూండాలు, రౌడీలు, లేదంటే కాంట్రాక్టర్లు వీళ్ళు కాదు రాజకీయాలు చేయాల్సింది. వ్యాపారవేత్తలు కాదు రాజకీయాలు చేసింది. విద్యావేత్తలు, ఈ సమాజాన్ని మార్చాలనే కోరిక ఉన్న విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఉన్నత విలువలు కలిగిన వాళ్ళు రాజకీయాలకు రావాలి అని నేను కోరుకుంటున్నా. ఆ కోరుకుంటున్న విషయాలని ప్రజలకు వివరిస్తున్నా. ప్రజలారా మీరు నిర్ణయించండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను వరంగల్ పార్లమెంటు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ ఈ ఇంటర్వ్యూ ద్వారా వరంగల్ పార్లమెంట్ యావత్ ప్రజానీకానికి ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఒకటే నిర్ణయం చెప్తున్నా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే. హ్మ్. మీకు దండం పెట్టి చెప్తున్నాను. హ్మ్. మీరు అనవసరంగా అమలు కాని హామీలు హ్మ్. ఇప్పుడు ఏవైతే ఏ పార్టీలు అన్ని ఏ పార్టీ కావచ్చు, పార్టీ ఏదైనా సరే హ్మ్. అమలు కాని హామీలు అని చెప్తున్నారు. అన్ని ఉచితాలు అదే ప్రజలకు అవసరం లేదు. ఉచిత నాణ్యమైన విద్య రావాలి, ప్రతి కుటుంబం బాగుపడాలంటే ఉచిత నాణ్యమైన వైద్యం ఉండాలి. ఈ 2 కూడా బాగా ఇబ్బంది. తర్వాత ఉచిత న్యాయం. ఈ 3 చాలా కీలకమైన అంశాలు. అవి నేను ఉచితంగా అందించగలుగుతాను. తర్వాత మిగతాయన్ని కూడా మీకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలేస్తాను. తర్వాత మూడో అంశం ఏందంటే అత్యంత కీలకమైన అంశం ఏందంటే మీ భవిష్యత్తు ఉచితాలతో బాగుపడదు. మీరు రూ. 100 కిలో బియ్యమైనా కొనుక్కునే స్థాయికి మిమ్మల్ని నేను ఎదిగిస్తా అంటే మీకు ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తా. ఆ దిశగా ప్రణాళికలు తయారు చేస్తా. అంతేగాని ప్రభుత్వం మీద రూ. 2 కిలో బియ్యం మీద ఆధారపడి బిచ్చమేసే పింఛన్ల మీద ఆధారపడి వాళ్ళు బతకద్దు. వాళ్ళు సొంతగా కార్లు, సొంతగా మంచి జీవితం, సొంతగా ఇల్లు కొనే కెపాసిటీని తయారు చేసే వాళ్ళుగా నేను తయారు చేస్తా. ఆ దిశగా నేను నా యొక్క ప్రణాళికలు ముందు ఉంటాయి. ఓకే సార్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ ఆఫ్ ద న్యూస్‌తో చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.